ఏపీలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రణాళికలు రచిస్తున్నాయి. వైసీపీ నేతలైతే ఏకంగా వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలు అని, తమ పేటెంట్ అని బహిరంగంగానే చెబుతున్నారు. ఏకంగా సీఎం జగన్ కూడా వాలంటీర్లే తన సైన్యమని వ్యాఖ్యానించారంటే వారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు వైసీపీకి మైనస్ గా మారింది. వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి సొంత క్యాడర్ను పట్టించుకోలేదనే విమర్శలు జగన్ మీద ఉన్నాయి. వాలంటీర్లు వచ్చిన దగ్గర నుంచి పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యేలకు పని లేకుండా పోయిందని, ప్రజల్లో మమేకం కాలేకపోయామనే భావన వారిలో ఉంది. అయితే జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రజలకు చెప్పాలని వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అయితే ఎన్నికల విధుల్లో వాలంటీర్లను తప్పించేలా చేయడంలో వైసీపీ నేతల తప్పిదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ నుంచి వైసీపీ పెద్దల వరకు బహిరంగంగానే వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలు అని స్టేట్మెంట్లు ఇచ్చారు. దీంతో వారి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అంతేకాకుండా వాలంటీర్ల చేత పింఛన్ పంపిణీ కూడా చేయొద్దని ఆదేశించింది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారు. తాను మళ్లీ సీఎం అవగానే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ మీద పెడతానని చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు జగన్ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నాయి. వాలంటీర్ల గడువు మే 31వ తేదీతో ముగుస్తుందని, వీరి ఉద్యోగాలు శాశ్వతం కాదని, అందుకే తన తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపై అని సీఎం అంటున్నారని ప్రభుత్వంపై రివర్స్ అటాక్ చేస్తున్నాయి. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. అంతేకాకుండా కొన్ని చోట్ల వాలంటీర్ల చేత రాజీనామాలకు పట్టుపడుతున్నారు వైసీపీ నేతలు. రాజీనామా చేసి తమ కోసం ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే వారి ఆదేశాలను వాలంటీర్లు ఎక్కడా పట్టించుకోవడం లేదు. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల మంది వాలంటీర్లలో కేవలం 5,000 మంది మాత్రమే ఇప్పటి వరకు రాజీనామాలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం మళ్లీ రాకపోతే తమ భవిష్యత్ ఏంటనే ఆందోళనతో చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు 50,000 వరకు సంపాదించుకునేలా ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. తాజాగా ఉగాది పర్వదినాన వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 చేస్తామని ప్రకటించారు. అయితే వాలంటీర్లు రాజకీయాలు చేయకూడదని, వైసీపీ నేతల ప్రచారంలో పాల్గొనకూడదని షరతు విధించారు. అలాంటి వాలంటీర్లను పక్కన పెడతామని తెలిపారు. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్ మీకందరికీ 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అయితే చంద్రబాబు ప్రకటనపై వైసీపీ తనదైన శైలిలో స్పందించింది. వాలంటీర్ వ్యవస్థను గుర్తించినందుకు చంద్రబాబు, పవన్, మోదీకి థ్యాంక్స్. ఇది జగన్ పాలనా నమూనా విజయానికి నిదర్శనం. ఈ వాలంటీర్ వ్యవస్థను విపక్షాలు కూడా ఆదరించి పాటించేలా చేసింది. మీరు చింతించకండి, జూన్ 4వ తేదీ తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్లీ ఆ వ్యవస్థను తిరిగి తీసుకువస్తారు అని ట్వీట్ చేసింది. కానీ మళ్లీ తిరిగి తీసుకువస్తారు అని ప్రకటించడంపై టీడీపీ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆ వ్యవస్థ ఉంది కదా, అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఆ వ్యవస్థను 4 ఏళ్లకు మాత్రమే తీసుకొచ్చారా అని నిలదీస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటు వైసీపీ నేతలేమో వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తుంటే, అటు చంద్రబాబేమో వాలంటీర్ల జీతం పెంచుతామని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మరి వాలంటీర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.